హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్నాలజిక్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు అండర్ 1000 అనే కన్నా అండర్ 800లో అంటే బిలో 800లో మీరు ఒక మంచి బ్యాటరీ బ్యాకప్ ఉన్న ఇయర్ ఫోన్స్ కోసం చూస్తున్నారా? అయితే మళ్ళీ మీకోసం మీవి కాలర్ క్లాసిక్ ప్రోని అయితే తీసుకొచ్చింది. ప్రీవియస్గా తీసుకొచ్చిన కాలర్ క్లాసిక్తో కంపేర్ చేస్తే ఇందులో మీకు బ్యాటరీ బ్యాకప్ అనేది చాలా ఎక్కువగా అయితే ఉంటుందన్నమాట. 72 అవర్స్ వరకు మీకు బ్యాటరీ బ్యాకప్ వస్తుంది. అలాగే టైప్ సి పోర్ట్తో వస్తుంది. ఇంతే కాకుండా మీకు 13mm డైనమిక్ డ్రైవర్ సైజ్తో అయితే మీకు స్పీకర్స్ అయితే ఉంటాయన్నమాట. అంటే లౌడ్నెస్ ఎలా ఉంటుంది, బేస్ ఎలా ఉంటుందో మీకు విడిగా అయితే చెప్పాల్సిన అవసరం లేదు. ఇన్ని ఫీచర్స్ ఉన్న ఈ నెక్ బ్యాండ్ ఇయర్ ఫోన్స్ ప్రైస్ ఎంత అనుకుంటున్నారు? $799 మీవి అయితే తీసుకొచ్చింది. అన్నిటికన్నా ఇంపార్టెంట్, మీవి మన ఇండియన్ బ్రాండ్. ఇండియాలోని వీటిని మ్యానుఫ్యాక్చరింగ్ కూడా అయితే చేస్తుందన్నమాట. తొలి బ్రాండ్ అని చెప్పి వీళ్ళు కూడా చెప్పుకుంటున్నారు. ఇండియాలో అసెంబుల్ కాదు, మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్న తొలి బ్రాండ్ అని చెప్పి మీవి అయితే క్లెయిమ్ చేస్తుంది. సో ఈ ఇయర్ ఫోన్స్ మనం ఎలా ఉన్నాయని చెప్పే ముందు, ఆల్రెడీ నేనైతే ఇయర్ ఫోన్స్ టెస్ట్ చేస్తున్నాను. ఎలా ఉన్నాయని చెప్పే ముందు అసలు బాక్స్ మీద ఏం రాస్తుంటాయి, బాక్స్ లోపల ఏం వస్తాయనేది క్విక్గా తెలుసుకుందాం. సో బాక్స్ అయితే ఈ విధంగా ఉంటుంది. మీవి బ్రాండింగ్ ఉంటుంది. ఇయర్ ఫోన్స్ ఎలా ఉంటాయని ఇక్కడైతే చూపిస్తున్నారు. కాలర్ క్లాసిక్ ప్రో అని చెప్పేసి ఇక్కడ రాసుంది. డీప్ అండ్ పవర్ఫుల్ బేస్, లాంగ్ ప్లే టైమ్, మేడ్ ఇన్ ఇండియా అని చెప్పేసి ఇటు పక్కనైతే రాసుందనమాట. బ్యాక్ సైడ్ చూస్తే మనకి హెచ్డి స్టీరియో సౌండ్, లాస్లెస్ ఆడియో, లైట్ అండ్ కంఫర్టబుల్ ఇన్ ఇయర్ ఫిట్, సూపర్ సాలిడ్ బేస్ విత్ పవర్ఫుల్ డ్రైవర్స్, MEMS మైక్ ఫర్ క్రిస్టల్ క్లియర్ కాల్స్, 1 year లిమిటెడ్ వారంటీ, స్లాష్ అండ్ డస్ట్ ప్రూఫ్, మోర్ పవర్ అండ్ మోర్ బ్యాటరీ, మ్యాగ్నెటిక్ లాకింగ్, ప్రౌడ్లీ మేడ్ ఇన్ ఇండియా అని చెప్పేసి రాసుంది. ఇక్కడ చూస్తే మనకి ఎంఆర్పి ప్రైస్ $2,999 అని చెప్పి ఎంఆర్పి ప్రైస్ అయితే కనిపిస్తుంది. బట్ చెప్పాను కదా మీకు, ఇప్పుడు సేల్లో కనుక చూస్తే ఫ్లిప్కార్ట్లో $799 సేల్కి అయితే తీసుకొచ్చారు. ఇందులో మొత్తం మనకి 5 కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. కావాల్సిన కలర్ మీరు తీసుకోవచ్చు. బాక్స్ ఓపెన్ చేసి చూసినట్టయితే సో ఇక్కడ మనకి వెల్కమ్ కార్డ్, వారంటీ కార్డ్, అలాగే యూజర్ మాన్యువల్ అయితే ఉంటుంది. తర్వాత ఇయర్ ఫోన్స్ అయితే ఉన్నాయి. ఇవి తీసి మనం పక్కన పెడదాం. ఇంకా బాక్స్లో చూస్తే మనకి ఒక టైప్ సి కేబుల్ని ప్రొవైడ్ చేస్తున్నారు. మంచి విషయం ఏంటంటే ఇది మనకి టైప్ సి కేబుల్తో రావడం, ఇంకా ఎక్స్ట్రా ఇయర్ టిప్స్ని అయితే ఇస్తున్నారు. ఇవే మనకి బాక్స్లో ఉన్నవి. ఇక ఇయర్ ఫోన్స్ చూస్తే ఇది మనకి బ్లాక్ అండ్ రెడ్ కాంబినేషన్లో మల్టీ కలర్స్లో అయితే ఇయర్ ఫోన్స్ వస్తాయి అనమాట. వైర్ కనుక చూస్తే సో డోరబిలిటీ కాసుకునే రకంగానే మనకి కొంచెం స్ట్రాంగ్ గానీ వైర్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ డ్రైవర్ దగ్గర చూస్తే మీకు మీవి బ్రాండింగ్ అయితే కనిపిస్తుంది. ఇందులో మనకి 13mm డైనమిక్ డ్రైవర్ని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక ఇక్కడ చూస్తే మీకు కంట్రోల్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. యాక్చువల్గా వీళ్ళు కంట్రోల్ని ఇటు పక్కన ప్రొవైడ్ చేయడానికి, మామూలుగా చూస్తే మనకి ఇటు సైడ్ కంట్రోల్స్ ఉంటాయి కదా, సో అలా కాకుండా వీళ్ళు ఇటు పక్కన ప్రొవైడ్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే బ్యాటరీ అనమాట. బ్యాటరీ బ్యాకప్ పెంచడం కోసం వీళ్ళు ఏం చేశారంటే 2 sides మనకి బ్యాటరీస్ని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తూ కంట్రోల్స్ని వచ్చేసరికి మనకి వైర్ దగ్గర అయితే తీసుకొచ్చారనమాట. సో ఇక్కడ కంట్రోల్ చూస్తే వాల్యూమ్ ప్లస్ మైనస్, అలాగే సెంటర్లో వచ్చేసరికి మల్టీ ఫంక్షనల్ బటన్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. అక్కడే మళ్ళీ మనకి ఎల్ఈడి ఇండికేటర్ని అయితే ఇస్తున్నారనమాట. ఇంకా ఇటు పక్కన మీకు టైప్ సి పోర్ట్ అయితే ఉంటుంది. ఇక్కడ మీరు ఛార్జ్ అయితే చేసుకోవచ్చు. మెయిన్ మనం నెక్ బ్యాండ్ దగ్గర చూసినట్టయితే 2 sides మనకి ఎటువంటి ఫంక్షన్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయరు. సో ఇవి చాలా ఎంటీగా అయితే ఉంటాయి. సో ఇది మనకి రోలబుల్. సో ఇలా రోల్ చేసుకొని మనం పాకెట్లో పెట్టుకొని కూడా తీసుకొని వెళ్ళిపోవచ్చు. క్యారీ చేయడం చాలా ఈజీ అని చెప్పొచ్చు అనమాట. ఇక మనం ఈ మొబైల్ కనెక్ట్ చేయాలంటే ఈ సెంటర్లో మనకి మల్టీ ఫంక్షనల్ బటన్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు కదా. సో ఇది మనం హోల్డ్ చేసి పట్టుకున్నామంటే ఆన్ అవుతుంది. అలాగే హోల్డ్ చేసి పట్టుకుంటే మీకు పేరింగ్ మోడ్లోకి వెళ్తుంది అనమాట. రెడ్ అండ్ బ్లూ కాంబినేషన్లో మనకి లైట్ అయితే బ్లింక్ అవుతూ కనిపిస్తుంది. సో అంటే మనకి పేరింగ్ మోడ్లోకి వెళ్ళిందని అర్థం. సో ఇప్పుడు మన మొబైల్లో యాస్టీస్గా మనకి అన్ని బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ ఎలాగైతే పేర్ చేస్తామో అదే రకంగా పేర్ చేయొచ్చు. ఇందులోని ఫంక్షన్స్ గురించి మాట్లాడుకుంటే మనకి వీళ్ళు మ్యాగ్నెట్ లాక్ ఇస్తున్నారు కదా. ఈ లాక్ మనం ఇలా స్టిక్ చేయగానే బ్లూటూత్ ఆఫ్ అవ్వడం, ఆన్ అవ్వడం లాంటి ఫీచర్స్ అయితే ఏమీ ప్రొవైడ్ చేయట్లేదు. అలాగే మీకు ఏమైనా సాంగ్ ప్లే చేసినప్పుడు ఈ మ్యాగ్నెట్ అయితే ఏమీ యూజ్ అయ్యి ఉండదు అనమాట. అంటే ప్లే అండ్ పాజ్ అవ్వడానికి మ్యాగ్నెట్ అయితే ఉండదు. జస్ట్ ఇది మీకు లాక్ సిస్టమ్ కింద అయితే యూజ్ అవుతుంది. మిగిలిన ఫంక్షన్స్ అన్ని మీకు బటన్స్లో మాత్రం చాలా కంట్రోల్స్ ఇచ్చారు. వాల్యూమ్ ప్లస్ మైనస్, మీకు వాల్యూమ్ ప్లస్ మైనస్తో పాటు మీకు నెక్స్ట్ సాంగ్కి ప్రీవియస్ సాంగ్ కూడా యూజ్ అవుతుంది అనమాట. మీరు 1 second హోల్డ్ చేసి పట్టుకున్నారంటే నెక్స్ట్ సాంగ్కి ప్రీవియస్ సాంగ్కి వెళ్తారు. వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్ని కనుక ప్రెస్ చేస్తే. ఇక అలాగే సెంటర్ బటన్ ఉంది కదా, సెంటర్ బటన్ మనకి కాల్ ఆన్సర్ చేయడానికి, ఎండ్ చేయడానికి యూజ్ చేయొచ్చు. అలాగే మీకు ఏమైనా కాల్ వచ్చినప్పుడు కాల్ను మీరు ఇగ్నోర్ చేయాలనుకుంటే సెంటర్ బటన్ని హోల్డ్ చేసి పట్టుకుంటే 1 second కాల్ ఇగ్నోర్ చేయొచ్చు. అలాగే ఏమైనా సాంగ్ ప్లే అండ్ పాజ్కి కూడా సెంటర్ బటన్ అయితే యూజ్ అవుతుంది. పవర్ ఆన్ అండ్ ఆఫ్కి కూడా మీకు సెంటర్ బటన్ యూజ్ అవుతుంది. అలాగే సెంటర్ బటన్ మీరు 1 second కనుక హోల్డ్ చేసి పట్టుకున్నారంటే అసిస్టెంట్ కూడా అయితే ఆన్ అవుతుంది అనమాట. అసిస్టెంట్ కోసం కూడా మీరు ఈ సెంట్రల్ బటన్ అయితే యూజ్ చేయొచ్చు. ఇంతేకాకుండా సెంటర్ బటన్ మీరు 2 times ఒకేసారి ప్రెస్ చేశారంటే సో ఇక్కడ మీకు వచ్చేసరికి రీడైల్ అయితే అవుతుంది అనమాట. అంటే మీరు లాస్ట్గా కాల్ చేసిన వ్యక్తికి మళ్ళీ మీకు కాల్ అయితే వెళ్తుంది. సో ఈ విధంగా మీకు చాలా ఫంక్షన్స్ని ఈ సెంటర్ బటన్కి అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అందుకే దీన్ని మల్టీ ఫంక్షనల్ బటన్ అని చెప్పి వీళ్ళైతే పిలుస్తున్నారు.
సో ఇంకా వీటిలోని ఫ్యూచర్స్ గురించి మాట్లాడుకుంటే ఈ ఇయర్ ఫోన్స్ వచ్చేసరికి మీకు IPX5 వాటర్ రెసిస్టెంట్తో వస్తాయి, అంటే స్లాష్ ప్రూఫ్తో వస్తుంది. వర్షం చినుకులకి అలాగే చెమట చినుకులకి ఏమీ అయితే కాదు. ఇక అలాగే కనెక్టివిటీ విషయానికి వచ్చేసరికి మీకు బ్లూటూత్ 5.1తో వస్తుంది. మీకు ఈజీగా 10 మీటర్స్ వరకు అంటే 30 ఫీట్ వరకు లాస్లెస్ కనెక్టివిటీ అయితే అందిస్తుంది. కాల్స్ మాట్లాడేటప్పుడు ఏమైనా నాయిస్ క్యాన్సిల్ ఇచ్చారంటే వీళ్ళు PNC అంటున్నారు, అంటే నాయిస్ క్యాన్సిల్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. కాల్స్ మాట్లాడేటప్పుడు మాత్రం నాకు ఎటువంటి డిస్టర్బెన్స్ అయితే అనిపించలేదు. అవతల వ్యక్తికి మనం మాట్లాడేవి అవతల వ్యక్తి నుంచి వచ్చేది నాకు డిస్టర్బెన్స్ అయితే అక్కడ కనబడలేదు. ఇక బ్యాటరీ విషయానికి వస్తే మీకు 190 mAh బ్యాటరీ అయితే ఇందులో ప్రొవైడ్ చేస్తున్నారు. అంటే ఈచ్ వన్ సైడ్ కనుక చూసినట్టయితే అంటే 190 ప్రొవైడ్ చేస్తున్నట్టున్నారు. సో ఇక్కడ వచ్చేసరికి మీకు బ్యాటరీ బ్యాకప్ 72 అవర్స్ వరకు బ్యాటరీ బ్యాకప్ని అందిస్తుంది. అలాగే స్టాండ్ బై టైం కనుక చూస్తే 250 అవర్స్ వరకు మీకు స్టాండ్ బై టైం అయితే ఇస్తుంది అనమాట. సో అంటే మీకు ఈజీగా ఎంత లేదన్నా సరే 3 to 4 డేస్ బ్యాటరీ బ్యాకప్ని అయితే ఈ ఇయర్ ఫోన్స్ అందిస్తాయి. ఇక ఫైనల్గా చెప్పుకోవాల్సింది క్వాలిటీ గురించి మాట్లాడుకోవాలి. సో క్వాలిటీ విషయానికి వస్తే మాత్రం బేస్ లవర్స్ అయితే ఖచ్చితంగా నచ్చుతాయని చెప్పొచ్చు అనమాట. బేస్ అయితే మాత్రం చాలా ఎక్కువ బేస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. వాల్యూమ్ కూడా పీక్ లెవెల్ వాల్యూమ్ ఉంది. ఇక్కడ 13mm డైనమిక్ డ్రైవర్ని ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి బేస్ విషయంలో వాల్యూమ్ విషయంలో మాత్రం చాలా ఎక్సలెంట్ అని చెప్పొచ్చు. ఏది ఈ ప్రైస్లో కనుక చూసినట్టయితే. ఇక ట్రిబుల్స్ విషయానికి వస్తే మాత్రం ట్రిబుల్స్ నేను ఆశించినంత అయితే లేవు అనమాట. ట్రిబుల్స్ చాలా తక్కువగానే ఉన్నాయి. ఓకాల్ ఓకే, మీకు బ్యాలెన్స్డ్గా అయితే ఓకాల్ ఉంది. ట్రిబుల్స్ కొంచెం పెంచుంటే బాగుంది అనిపించింది, ఎందుకంటే ఎక్కువగా ట్రిబుల్స్ లైక్ చేసే వాళ్ళకి మాత్రం ఇందులో ట్రిబుల్స్ అయితే కనబడవు. కాకపోతే మాత్రం బేస్ లవర్స్ అయితే మాత్రం ఫుల్గా ఎంజాయ్ చేస్తారు. ₹800 లోపే మీకు ఇయర్ ఫోన్స్ వస్తున్నాయి కాబట్టి ఆ ప్రైస్లో కనుక చూస్తే వీళ్ళు మంచి ఫీచర్స్ని అయితే మనకి బటన్స్లో ప్రొవైడ్ చేస్తూ అలాగే మంచి వాల్యూమ్ అవుట్పుట్తో పాటు బేస్ని కూడా అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. మీ బడ్జెట్ ₹800 అనుకుంటే సో అక్కడ ఇయర్ ఫోన్స్ని అయితే తీసుకోవచ్చు. గేమ్స్ కోసం అంటే మాత్రం వీళ్ళు ఎక్కడ లో లేటెన్సీని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయలేదు. సో గేమ్స్ కోసం నేనైతే పెద్దగా రికమెండ్ చేయను, కానీ విడిగా మీరు మ్యూజిక్ లవర్ అయితే ఎక్కువగా బేస్ వింటారు అనుకుంటే మాత్రం మీకు ఇది ఖచ్చితంగా అయితే నచ్చుతాయి. సో ఈ వీడియో ద్వారా మీరు MiVI Collar Classic Pro నెక్ బ్యాండ్ ఇయర్ ఫోన్స్ అన్బాక్సింగ్ చూసి ఎలా ఉన్నాయనే విషయాన్ని తెలుసుకున్నారని చెప్పి ఆశిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయగలరు. యూట్యూబ్లో మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.